భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో బూర్గంపహాడ్ మార్కెట్ యార్డ్ నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు 2025 నిర్వహించారు. ఇక మహిళా సంఘాలకు బ్యాంకు లగేజీల రుణాలు, ఇక వడ్డీ లేని రుణాలు, లోన్లు, ప్రమాద బీమా, ఆర్టీసీ బస్సుల ఇన్స్టాల్మెంటు, స్కూల్ యూనిఫామ్స్ కుట్టిన ఛార్జీలకు సంబంధించిన చెక్కులను మంత్రి పొంగులేటి అందించారు. రావడం జరిగింది. మనస్ఫూర్తిగా దాని నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీవెనలో ఆశించడం చాలా స్పష్టంగా కనపడ్డాయి. నా ఆడబిడ్డలు ఇళ్ళొచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు. చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక 20 మంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు, ఇందాక పాయం గారు చెప్పినట్లు రాని ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఇది మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం, మీ కష్టంతో, మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం. 300 కోట్లు నీ పెదపాక నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో వస్తున్నాయి. అది కూడా ఏదో కలెక్టర్ గారు నేను ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, పునాదులు వేస్తే 1,00,000 రూపాయలు సోమవారం టెన్షన్ గా నీ ఖాతాలో జమైంది. స్లాబ్లలో కడితే మరొక 1,00,000 రూపాయలు నీ ఖాతాలో జమైంది. స్లాబ్ వేస్తే 2,00,000 రూపాయలు జమైంది. ఇంట్లోకి వచ్చినాయి. ఎవరు భయపడవద్దు, ఆధారపడవద్దు. అన్ని ప్రాంతాల నుంచి